ఈ ప్రపంచాన్ని కదిలించగలిగే శక్తి ఎవరిదో తెలుసా? అది ఎవరిదో కాదు, అది మీదే. విజయం, డబ్బు, ప్రేమ ఇవన్నీ మీ వైపు పరుగులు తీయాలంటే ది సీక్రెట్లో దాగి ఉన్న ఈ రహస్యాన్ని తప్పక తెలుసుకోవాలి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక విశ్వం ఉంది. దానిలో పాలపుంతలు, గ్రహాలు, ఆ తర్వాత వ్యక్తులు, తర్వాత శరీరంలో ఉన్న భాగాలు, అవయవ వ్యవస్థ, ఇంకా కణాలు, ఆ తర్వాత అణువులు, తర్వాత పరిమాణములు, ఆ తర్వాత శక్తి ఉంది. అందుచేత ఎన్నో రకాల స్థాయిలో మనం ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ శక్తే. అసలు శక్తి అనేది ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. మీరు కూడా శక్తే కాబట్టి మీరు కూడా ఏదో ఒక ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటారు. ఉదాహరణకి మీరు కోరుకున్నది ఏదైనా దాని గురించి మీరు ఆలోచించినప్పుడు ఆ యొక్క ఫ్రీక్వెన్సీని మీరు మ్యాచ్ చేయగలిగినప్పుడు మీరు కోరుకున్న కోరిక అనేది నెరవేరడం జరుగుతుంది. ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే సమానమైనవి పరస్పరం ఆకర్షింపబడతాయి అని అంటుంది. ఇప్పుడు మీరు ఒక ఫిజిక్స్ శాస్త్రవేత్త దగ్గరకు వెళ్ళి ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఏది అని మీరు ప్రశ్న వేయగానే ఆ శాస్త్రవేత్త శక్తి అని ఖచ్చితంగా చెప్తాడు. అయితే ఆ యొక్క శక్తిని వర్ణించండి అని అడగగానే సరే, శక్తిని సృష్టించలేము మరియు నాశనం కూడా చేయలేము. ఈ శక్తి అనేది ఒక రూపంలో నుంచి మరొక రూపంలోనికి రూపాంతరం చెందుతూ ఉంటుంది. అలాగే ఒక గొప్ప వేదాంతి దగ్గరికి వెళ్ళి మీరు అదే ప్రశ్న వేయండి, ఈ ప్రపంచాన్ని సృష్టించినది ఏది? వేదాంతి ఖచ్చితంగా దేవుడు అని అంటాడు. సరే, దేవుణ్ణి వర్ణించండి అనగానే దేవుడు ఎప్పుడూ ఉన్నాడు, దేవుణ్ణి సృష్టించడం కానీ నాశనం చేయడం కానీ చేత కాదు. దేవుడు కూడా వివిధ రూపాలలో మనకు దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్తాడు. చూసారా, ఒకే విధమైన వర్ణన. ఇద్దరిని అడిగిన ఒకే ఒక ప్రశ్న. శాస్త్రవేత్త ఏమో శక్తి అన్నాడు, వేదాంతి ఏమో దేవుడు అన్నాడు. ఇవి రెండూ కూడా మనం సృష్టించలేము, నాశనం చేయలేము. ఒక రూపంలోంచి మరొక రూపానికి ట్రాన్స్ఫర్ అవుతుంటాయని స్పష్టంగా మనకు క్లియర్ అయ్యింది. మీరు కూడా ఒక అద్భుతమైన శక్తియే. శక్తిని సృష్టించడం, నాశనం చేయడం సాధ్యం కాదు. ఆ శక్తి అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది అంతే. అంటే ఆ శక్తి మీరే. ఈ విషయాన్ని ఇంకాస్త లోతుగా గమనించినట్లయితే మీరు ఈ భూమి మీద లేకుండా ఉండడాన్ని మీరు ఊహించగలరా? ఊహించలేరు, ఎందుకంటే అది అసాధ్యం. కాబట్టి మీరు శాశ్వతమైన శక్తి. ఆ శక్తిని ఏ విధంగా ఉపయోగించుకుంటామనే దాని మీద, సానుకూలంగానా వ్యతిరేకంగానా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆరోగ్యం దృష్ట్యా మన శరీరాన్ని, మన పరిసరాలని సృష్టించుకుంటాము. అంటే మనం సృష్టికర్తలం. మన భవిష్యత్తుకే కాదు, ఈ విశ్వం తాలూకా విషయాలకు కూడా మనం సృష్టికర్తలం. అందుకని నిజానికి మనిషి సాధించే వాటికి హద్దులు అనేటివి లేవు. మన యొక్క శక్తిని ఎంతవరకు ఉపయోగించుకుంటామనేదే ముఖ్యం. మళ్ళీ అది నిజంగా పనిచేసేది మన ఆలోచన స్థాయిని బట్టి మాత్రమే. చాలామంది గొప్ప గొప్ప గురువులు ఒకే ఒక్క మనసు అంతటా ఉంది అన్నారు. అది అన్నింటిలోనూ ఉంటుంది. ఆ ఒక్క మనసు మూర్తీభవించిన తెలివి, వివేకం మచ్చలేనిది, అన్ని చోట్ల అన్నిటిలోనూ ఒకేసారి నివసించగలదు. మరి విశ్వం అంతటా ఉన్నది ఒకే మనసు అయితే ఆ మనసు మనలో కూడా ఉన్నట్టే కదా. మీ చుట్టూ ఉన్న అసంపూర్తి అవసరాలను గమనించండి. ఆ తర్వాత అవి పూర్తయినప్పుడు ఎలా ఉంటాయో ఊహించండి. ఫలితం మీద మాత్రమే మీ మనసును ఉంచగలిగితే చాలు. అది ఆ కోరిక తీరాక మీరు ఏ విధంగా అయితే ఉంటారో ఆ భావాన్ని, ఆ ఫీల్ని మీరు ఎంజాయ్ చేయడం వల్ల మీరు ముందే యూనివర్స్కి సిగ్నల్స్ ఇస్తారు, అది ఆల్రెడీ జరిగిపోయినట్టుగా. అప్పుడు యూనివర్స్ ఏమంటుంది? మీ కోరికే నా ఆజ్ఞ అంటుంది. అడగటం, అనుభూతి చెందటం, పొందటమే మీ పని. అప్పుడు అదే మీ దగ్గరికి వస్తుంది. ఈ విశ్వంలో అంతులేనన్ని ఆలోచనలు ఉన్నాయి. మీ యొక్క చైతన్య శక్తిలోనే అన్నీ ఉన్నాయి.
మనమందరం ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నాం. మనం దాన్ని చూడం అంతే. బయట అక్కడ లోపల ఇక్కడ అనేది ఏది ఉండదు. ఈ విశ్వంలో కూడా ఒకదానితో మరొకటి ఏదో ఒక సంబంధాన్ని కలిగే ఉంటాయి. అదే ఒక శక్తి క్షేత్రం. ఇప్పుడు మీరు ఆకర్షణ సిద్ధాంతం గురించి మనమందరం ఒక్కటే అనే అర్థంతో ఆలోచించినట్లయితే మీరు అది ఎంత పరిపూర్ణమైనదో తెలుసుకోగలుగుతారు. ఒక వ్యక్తి గురించి మీరు నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్ను విడుదల చేయటం ద్వారా అది ఫస్ట్ మీకు ఎందుకు నెగిటివ్గా జరుగుతుందో అనేది మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇప్పుడు కొద్దిసేపు ఆకర్షణ సిద్ధాంతాన్ని సరఫరా సిద్ధాంతం కూడా అనుకోండి. మీకు కావాల్సినది తీసుకునేందుకు ఈ సిద్ధాంతం అనేది సహాయపడుతుంది. మీరు కోరుకున్న దానికోసం, మీరు కావాలనుకున్న మనుషుల కోసం, పరిస్థితుల కోసం, సంఘటనల కోసం పరిపూర్ణమైన ఫ్రీక్వెన్సీని విడుదల చేసినప్పుడు అవి మీ వైపుకు ఆకర్షించబడి అందజేయబడతాయి. ఇక చాలామంది తమ జీవితంలో చాలా అన్యాయానికి గురి అయ్యామని అనుకుంటూ బాధపడుతూ కూర్చుంటారు. పైగా గడిచిపోయిన బాధల్ని, సంఘటనల్ని మరీ గుర్తు చేసుకొని మరీ బాధపడిపోతుంటారు. బహుశా వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల వల్లనో, వారు పెంపకం వల్లనో, వారు నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లో ఉండే మనుషుల వల్లనో, వారి యొక్క తల్లిదండ్రులు త్రాగుబోతులు కావటం వల్లనో, ఎప్పుడూ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ మధ్యలో ఉన్నవారు నెగిటివ్ ఫీలింగ్స్ మాత్రమే అట్రాక్ట్ చేయగలుగుతారు. అందుకే వీరు ఇలా తయారైపోయి ఉంటారు. అలాంటివన్నీ పక్కన పెట్టి మీకు నిజంగా ఏం కావాలి దాని మీద మీరు పూర్తిగా దృష్టిని పెట్టినట్లయితే మీరు ఉన్న పరిస్థితిని ఉన్నతంగా మార్చుకోగలుగుతారు. అది కాదు, మేము గతాన్నే చూస్తాం, గతంలో మేము చాలా కష్టాలు అనుభవించాం అని ఇలాంటివి నెమరు వేసుకొని కూర్చోవడం ద్వారా ప్రజెంట్ ఇప్పుడు కూడా మీరు అదే కష్టాలను ఫేస్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మీకు తగిన జీవితాన్ని సృష్టించుకోగల శక్తి మీరొక్కరికే ఉందండి. మీరు కోరుకున్న దాని మీద కావాలని మీ యొక్క మనసును కేంద్రీకరించినట్లయితే, మంచి భావాలను విడుదల చేయటం మొదలు పెడితే ఆకర్షణ సిద్ధాంతం ఖచ్చితంగా స్పందిస్తుంది. మీరు చేయవలసిందల్లా మొదలు పెట్టడం. ఇలా చేయడం ద్వారా మీరు చాలా అద్భుతాలను చూస్తారు. ఆకర్షణ సిద్ధాంతం అసలు విషయం ఏమిటంటే, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచే మొదలు పెట్టవచ్చు. నిజమైన ఆలోచనని మొదలు పెట్టవచ్చు. అదేవిధంగా మీలో ఉన్న గొప్పతనాన్ని, ఆనందాన్ని పంచడం ప్రారంభించవచ్చు. ఆకర్షణ సిద్ధాంతం అనేది దానికి ఖచ్చితంగా ప్రతిస్పందిస్తుంది. ఇది చాలా బాగుంది కానీ నేను చేయలేను, ఆమె నన్ను ఆ పని చేయనివ్వదు అనో, అతను నన్ను ఎన్నటికీ ఇలా చేయనివ్వడు అనో, ఆ పని చేయడానికి కావాల్సిన డబ్బు నా దగ్గర లేదు అనో, ఆ పని చేసే శక్తి నాకు లేదు అనో, నేను ఆ పని చేసేటంత ధనవంతుడిని కాదు అనో, నేను కాను అని మీరు అనుకోవచ్చు. ప్రతి ఒక్క నేను కాను అనుకునేది కూడా ఒక సృష్టే. ఇలా మన గురించి మనం కాదు, కూడదు అనే మాటలు వ్యక్తపరిచే టైంలో, ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. నేను అనే పదం చాలా గొప్పదండి. నేను అనే పదాన్ని కొంచెం క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఓడిపోయాను, నాకు ఒంట్లో చాలా బాగోలేదు, నేను ఆలస్యం చేశాను, నేను అధిక బరువు ఉన్నాను, నేను ముసలైపోయాను. ఇలా చెప్పడం ద్వారా విశ్వం ఈ మాటలన్నింటినీ ఎలా స్వీకరిస్తుందంటే, మీ కోరికే నా ఆజ్ఞ. మీరు ప్రతిదీ ఆజ్ఞాపిస్తున్నారు, నేను అని. విశ్వం తదాస్తు అంటుంది, అంతే. ఇది తెలిసిన తరువాత నేను అనే అతి శక్తివంతమైన పదాన్ని మీకు అనుకూలంగా ఉపయోగించడం మంచిదని మీకు అనిపించడం లేదా? ఉదాహరణకి, నాకు అన్ని మంచివే దొరుకుతున్నాయి, నేను సంతోషంగా ఉన్నాను, నేను సమృద్ధిగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ప్రేమని, నేను ఎప్పుడూ సమయాన్ని పాటిస్తాను, నేను ఎప్పుడూ యవ్వనంలో ఉంటాను, ప్రతిరోజు నా ఒంట్లో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది. ఇలా అనుకుంటే ఎలా ఉంటుందో మీరే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇలా చెప్పడం యొక్క సంకల్పం ఏమిటంటే, నేను సంపూర్ణంగా, బలంగా, ప్రేమగా, పరిపూర్ణంగా, శక్తివంతంగా, ఆనందంగా ఉన్నాను అని
విశ్వానికి స్టేట్మెంట్ ఇస్తున్నాం, ఆజ్ఞాపిస్తున్నాం. విశ్వం ఖచ్చితంగా తదాస్తు అంటుంది. ఇప్పుడు నేను అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తారో మీకే వదిలేస్తున్నా. మనకు కావాల్సినవన్నీ అవి ఏవైనా సరే ప్రేమ చేత ప్రేమను పొందుతారు. ఆ వస్తువుని సొంతం చేసుకోవటం ద్వారా ప్రేమ అనే అనుభూతికి మనం లోనవుతాం. అవి యవ్వనం, డబ్బు, ప్రేమ, పరిపూర్ణ వ్యక్తిత్వం, ఉద్యోగం, శరీరం, ఆరోగ్యం ఏవైనా కావచ్చు. మనం ప్రేమించే వాటిని ఆకర్షించుకునేందుకు మనం ప్రేమను ప్రసరింపచేయాలి మొదట. అప్పుడే వెంటనే అవి మన ముందర ప్రత్యక్షమవుతాయి. ఈ విశ్వమంతా శక్తే. ఈ శక్తిలో ఉన్న నేను అనే పదానికి, శక్తికి మీరు ఉన్న మర్మాన్ని కనుకొని నేను చెప్పినట్టుగా ఆచరించగలిగితే అద్భుతాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు. మీ యొక్క గత జీవిత కష్టాలని వదిలేయండి. మీకు కావాల్సిన అద్భుతమైన జీవితాలని సృష్టించుకోగలిగిన వారు మీరొక్కరే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ వేసి నన్ను మోటివేట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.